అందరికీ నమస్తే నొల్లా. వెల్కమ్ టు ఎంఆర్ మీడియా తెలంగాణ. దిస్ ఇస్ రేఖ. తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ బీఫామ్ మీద గెలిచి కాంగ్రెస్ పార్టీలోకి జంప్ అయినరు 10 మంది ఎమ్మెల్యేలు. వీళ్ళనే పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు అని చెప్పేసి అప్పటి నుంచి వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతా ఉన్నాయి. దాదాపు పార్టీ ఫిరాయించిన వీడియోలు వాళ్ళు ప్రెస్ మీట్ల ముంగటికి వచ్చి, వాళ్ళు మైకుల ముంగటికి వచ్చి, వాళ్ళు మీడియా ఛానళ్ళ ముంగటికి వచ్చి మేము అభివృద్ధి పనుల కోసమే కాంగ్రెస్ పార్టీలో చేరినామని చెప్పిన వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయినాయి. కావాల్సుకొని స్పీకర్ కాలయాపన చేసిండ్రు. 3 నెలల నుంచి 5 నెలల పొద్దు కాలయాపన చేసిండ్రు కావాల్సుకొని. మరి వాళ్ళకి క్లీన్ చిట్ ఇవ్వడానికి, క్లీన్ చిట్ ఇచ్చి పడేయడానికే ఈ కాలయాపన చేసిండ్రా ఏమో తెలియదు. కానీ గతంలో స్పీకర్ గారు మరి పెద్దోళ్ళు ఈ మాట అనొచ్చా తెలియదు, సాంప్రదాయాన్ని సుప్పిని సుధపూసని అన్నట్లు పార్టీ ఫిరాయింపులు రాజ్యాంగానికి వ్యతిరేకము, ఏ పార్టీలో గెలిచిన వాళ్ళు ఆ పార్టీలో ఉండాలి అని చెప్పేసి మేము పార్టీ ఫిరాయింపులను వ్యతిరేకిస్తామని చెప్పేసి మాట్లాడిన స్పీకర్ గారు, సుధపూస మాటలు మాట్లాడిన స్పీకర్ గారు పార్టీ ఫిరాయించిండ్రు. కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు. వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినరు. తర్వాత ఇంకో 10 మంది ఎమ్మెల్యేలు కూడా బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతారు, వాళ్ళు రెడీగా ఉన్నారు అని చెప్పేసి వార్తలు వైరల్ అయినాయి. వాళ్ళ వీడియోలు ఉన్నాయి. ఢిల్లీలోకి వెళ్ళి ముఖ్యమంత్రి అంటే పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఈ పార్టీ ఫిరాయించే ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళను రేవంత్ రెడ్డి నివాసానికి పట్టుకొని పోయి మరి కండువా కప్పించిండ్రు. ఆ వీడియోలు కూడా ఉన్నాయి. ఇక మరి వీళ్ళ కోసమే జూబిలీ హిల్స్ పెద్దమ్మ గుళ్ళే కండువాలన్నీ పూజలు చేపించి మరి పెట్టిండ్రేమో. ఈ 10 మంది కోసమే పూజలు చేపించి పెట్టిర్రేమో. ఇది 3 రంగుల కండువా కాదు, పూజలు చేపించిన కండువాలు అని చెప్పేసి వాళ్ళందరూ శుద్ధ పూసలు. అసలు వాళ్ళు పార్టీ మారలేదు. 5 మందికి అసలు బీఆర్ఎస్ పార్టీ ఒక్కటే తెలుసు, కాంగ్రెస్ పార్టీ తెలియదు అని చెప్పేసి క్లీన్ చిట్ ఇచ్చి పడేసిండు అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్. నిజంగా ఇంతకు మించి ఇజ్జత్ తక్కువ పని ఇంకేమన్నా ఉంటుందా? ఏం చెప్పింది సుప్రీంకోర్టు ధర్మాసనం? 3 నెలలలోపు పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల మీద ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి అని చెప్పేసి ఆదేశాలు జారీ చేసింది. 3 నెలలు కాలయాపన చేసిండ్రు. జూలై 31కు ఆదేశాలు జారీ చేస్తే అక్టోబర్ 31 దాకా కాలయాపన చేసి మాకు ఇంకో 2 నెలల గడువు కావాలి. 8 మంది ఎమ్మెల్యేలను విచారించినాము, 6 మంది ఎమ్మెల్యేలను విచారించినాము, ఇంకో 4 ఎమ్మెల్యేలను విచారించడానికి ఇంకో 2 నెలల టైం కావాలి అని చెప్పేసి ఓ పిటిషన్ దాఖలు చేయాలని చెప్పేసి చూసిండ్రు. దాఖలు చేసిండ్రు సుప్రీంకోర్టు ధర్మాసనంలో. ఆలోపు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ 3 నెలల టైం ఇచ్చిండ్రు స్పీకర్కు. కోర్టును ధిక్కరిస్తూ ఉన్నారు, కోర్టు ఆదేశాలను పాటిస్తలేరు అని చెప్పేసి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దాఖలు చేసిన పిటిషన్ల మీద విచారణ జరిపిన సుప్రీంకోర్టు ధర్మాసనం 4 వారాల్లోపు మీరు పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల మీద ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి, లేకపోతే కోర్టు ధిక్కరణ కింద మీరు న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ఎక్కడ చేసుకోవాలనో నిర్ణయించుకోరి అని చెప్పేసి హెచ్చరికలు జారీ చేసింది సుప్రీంకోర్టు ధర్మాసనం. మరి దీని తర్వాత 2, 3 అట్లా మిగిలిన 4 విచారణకు పిలిచిన సుప్రీంకోర్టు ధర్మాసనం ఈ విచారణలో ఏం చెప్పిర్రట అంటే, మరి అసెంబ్లీలో ఏ పార్టీ ప్రతిపక్షం వైపు ప్రతిపక్షం కూర్చుంటుంది, అధికార పక్షం వైపు అధికార పక్షం కూకుంటుంది. అటు 64 మంది ఎమ్మెల్యేలు అటు కూర్చుంటారు, ఉన్న ఈ మిగిలిన ఎమ్మెల్యేలు ఇటు కూకుంటారు, మధ్యలో 8 మంది బీజేపీ ఎమ్మెల్యేలు కూర్చుంటారు, లేకపోతే ఎంఐఎం నుంచి ఉన్న ఎమ్మెల్యేలు ఎంఐఎం నుంచి కూర్చుంటారు. వాళ్ళది ఒక గ్రూపు డివైడెడ్గా కూర్చుంటారు. అధికార పక్షం ఒకవైపు, ప్రతిపక్షాలు ఒకవైపు కూర్చుంటాయి. కానీ పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు అధికార పక్షం వైపు వచ్చిన వాళ్ళు వచ్చిండ్రు, రానోళ్ళు రాలేరు. కానీ వచ్చిన వాళ్ళు ఈ అధికార పక్షం వైపే కూర్చున్నారు. మరి ఎందుకు అధికార పక్షం వైపు కూర్చున్నారు పార్టీ ఫిరాయించినప్పుడు అని అంటేనట, బాత్రూమ్లు దగ్గరుంటాయని పాపం వాళ్ళు ఎంత దీనావస్థలో ఉన్నారు, దీనస్థితిలో ఉన్నారు. మరి అందరికి షుగర్లు ఉన్నాయా లేకపోతే మోషన్స్ అయినాయా ఏమైనా తెలియదు. కానీ మొత్తం మీద ఇట్లా మాట్లాడితే జర మోటుగానే ఉంటుంది. కానీ పార్టీ ఫిరాయించిన అందరు ఎమ్మెల్యేలు ఒక్కసారే పాపం ఏం తిన్నారో ఏం కథ, లేకపోతే అందరికి ఒక్కసారే ఒకటే అటాక్ అయినాయేమో, అందుకే బాత్రూమ్ దగ్గర ఉంటుందని అసెంబ్లీకి దగ్గరగా కూర్చున్నాము, అంటే అసెంబ్లీలో అధికార పక్షం వైపు కూర్చున్నాము అని చెప్పేసి చెప్పబడుతుంది. ఈ నేను చెప్పిన ముచ్చట కాదు, వాళ్ళే స్వయాన అందులో చెప్పిన ముచ్చటనట. మేము పార్టీ ఫిరాయించలేదు, మేము ఎందుకు కూర్చున్నాం అధికార పక్షం వైపు అంటే బాత్రూమ్లు దగ్గర ఉంటాయి అని చెప్పేసి కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ చెప్తారు. వాళ్ళు రాసిచ్చిన పిటిషన్లు ఏవైతే ఉంటాయో ఆ విచారణలో వాళ్ళు లిఖితపూర్వకంగా రాసిచ్చిన అంశాలు ఏవైతే ఉంటాయో ఆ అంశాలలో గివే అంశాలు ప్రస్తావించబడ్డాయట. ఇక స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి ముచ్చట్నే గమ్మతి. ఇక్కడ బీఆర్ఎస్ పార్టీలో వాళ్ళ బిడ్డకి ఎంపీ టికెట్ కేటాయిస్తామని చెప్పినప్పటికి కూడా టయానికి పార్టీ ఫిరాయించి కాంగ్రెస్ పార్టీలోకి పోయి కాంగ్రెస్ పార్టీ నుంచి వాళ్ళ బిడ్డ కడియం కావ్యకు టికెట్ ఇప్పించుకొని
ఎంపీగా గెలిపించుకున్నారు. ఆ కడియం కావ్య ప్రచారంలో కూడా కడియం శ్రీహరి పోయిండు ప్రచారం చేసిండు. మరి ఈయన బీఆర్ఎస్ పార్టీనాయే, ప్రతిపక్షమైనాయే, ప్రజల తరపున పోరాటం చేసే వ్యక్తేనాయే, ప్రజల సమస్యల మీద ప్రభుత్వాన్ని నిలదీసే మనిషేనాయే. మరి ఎట్లా మర్చిపోయిండో కాంగ్రెస్ పార్టీలకు ఎట్లా వచ్చిండు? కాంగ్రెస్ పార్టీకి ఓట్లు అయ్యిండ్రి అని చెప్పేసి కడియం కావ్య తరపున ఎందుకు మా బిడ్డకే ఎంపీ టికెట్ ఏమంటారు ఓట్లేసి మా బిడ్డనే గెలిపియ్యరు అని చెప్పేసి ఎందుకు చెప్పిండోళ్ళ? ఇంత ఇజ్జత్ తక్కువ మాటలా, ఇంత ఇజ్జత్ లేని మాటలు మాట్లాడుతూ ఉన్నారు. నిజంగా ఇప్పుడు పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల మీద ఈ 5 మంది ఎమ్మెల్యే, ఇంకో 5 మంది ఉన్నారు, ఈ 5 మంది మీద క్లీన్ చిట్ ఇచ్చి పడేసారు. వాళ్ళు బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నారు, కాంగ్రెస్ పార్టీలో చేరలేదు అని చెప్పేసి క్లీన్ చిట్ ఇచ్చి పడేసిండ్రు అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్. ఆయన రాజ్యాంగబద్ధంగా, ఆయనకు రాజ్యాంగబద్ధం ఏమీ లేదు, ఆయన ప్రజాస్వామ్యయుతంగా పోవాల్సిన అవసరం ఉన్నది, కానీ ప్రజాస్వామ్యాన్ని తుంగలో దొక్కిండ్రు. మొత్తం మీద అన్ని ఆధారాలు ఉన్నప్పటికి కూడా, అన్ని విధాల సోషల్ మీడియా వీడియోలు ఉన్నప్పటికి కూడా ఎటువంటి ఆధారాలు లేవు, వీళ్ళు శుద్ధపూసలు అని చెప్పేసి క్లీన్ చిట్ ఇచ్చి పడేసిండు గడ్డం ప్రసాద్ కుమార్, అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఇట్టిచ్చిండు. కానీ ఇప్పుడు అసెంబ్లీ స్పీకర్ నిర్ణయమే ఫైనల్ కాదు కదా, వీళ్ళు డైరెక్ట్ మళ్ళీ ఇప్పుడు హైకోర్టుకు పోతారు కదా. హైకోర్టు న్యాయస్థానం నిజంగా ఇవన్నీ ఆధారాలు హైకోర్టు న్యాయస్థానము పరిగణలోకి తీసుకొని గనక నిజమైన తీర్పు ఇస్తే, కోల్కతా హైకోర్టు బీజేపీ ఎమ్మెల్యే విషయంలో ఏ విధమైన తీర్పు ఇచ్చిందో గా విధమైన తీర్పు వీళ్ళకి ఇస్తే మాత్రం వీళ్ళ పరిస్థితి ఇన్ని రోజులు స్పీకర్ చేతిలో ఉండంగా హైకోర్టు ధర్మాసనం కానీ సుప్రీంకోర్టు ధర్మాసనం కానీ ఎటువంటి నిర్ణయం తీసుకోవడానికి లేదు, కేవలం ఆదేశాలు జారీ చేస్తారు. మీరు తీసుకోవాలి, పలానా ఈ టైం వరకు మీరు కంపల్సరీ తీసుకోవాలి, లేకపోతే మీరు ఉల్లంఘించిర్రు అని చెప్పేసి మేమే తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది, మమ్మల్ని తీసుకోమంటారని చెప్పేసి సుప్రీంకోర్టు ధర్మాసనం కూడా హెచ్చరికలు జారీ చేసింది. ఇప్పుడు ఈ పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు స్పీకర్ చేతులకే వెళ్ళిపోయినాక స్పీకర్ ఒక తీర్పు ఇచ్చిన తర్వాత అది ఫైనల్ అని ఎక్కడా లేదు. స్పీకర్ ఒక ముచ్చట చెప్పిండ్రు కదా, ఇన్ని రోజులు పెనం మీద ఉండే వీళ్ళు పెనం మీదకి వెళ్ళి డైరెక్ట్ మన ఎక్కువగా మంట రావడానికి చుట్టూతా అది కట్టి దాన్ని ఏమంటారు బట్టిపోయి అంటారు కదా, ఆ గండ్ల పడ్డట్టు అయిపోయింది ఈ పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల పరిస్థితి. ఇదే ఫైనల్ కాదు, ఇక్కడ నుంచి వాళ్ళు హైకోర్టుకు పోతారు, హైకోర్టు ఏదో ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఆల్రెడీ అక్కడ విచారణలు కొనసాగుతూ ఉన్నాయి కదా, సుప్రీంకోర్టు ధర్మాసనం వాయిదాలు వేసుకుంటూ పోతా ఉన్నది కదా, తొందరనే విచారణలు చేపడతా ఉన్నది కదా. మరి హైకోర్టులో సరైన తీర్పు రానప్పుడు ఊకోరు కదా. సరే, పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించింది ఎవరు అని అంటే బీఆర్ఎస్ మీద మాట్లాడుతూ ఉన్నారు ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీ నాయకులు. వాస్తవానికి పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించింది ఎవరు? కాంగ్రెస్ పార్టీ కాదా? తెల్లారులేస్తే రాజ్యాంగ ప్రతిమ చేతులు పట్టుకొని రాజ్యాంగం అని చెప్పేసి మాట్లాడే రాహుల్ గాంధీ ఇవాళ ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసి రాజ్యాంగాన్ని తుంగలో దొక్కి రాజ్యాంగం ఏం చెప్తుందో అంశాలను పక్కకు పెట్టి అసెంబ్లీ స్పీకర్ తీసుకున్న నిర్ణయం మీద రాహుల్ గాంధీ ఎందుకు మాట్లాడాడు? ఇవాళ అంటే మోసం చేయడమే కాంగ్రెస్ నైజమా? మోసపూరితమైన ముచ్చట్లు చెప్పడమే కాంగ్రెస్ నైజమా? షోప్ టాప్గా ఆ రాజ్యాంగం పట్టుకొని రాజ్యాంగాన్ని మేము ఫాలో అవుతామని చెప్పేసి ప్రజలను నమ్మబలకడమే మీ కాంగ్రెస్ పార్టీ నాయకుల విధానమా? ఇలా ప్రశ్నించరా? రాహుల్ గాంధీ గారు మీరు ఒకటి చేయాలి. ఏం చేస్తారు అని అంటే ఇప్పటి నుంచి రాజ్యాంగం ప్రతిమ మీరు పట్టుకోకుండ్రి. ఎందుకంటే మీరు రాజ్యాంగం ప్రతిమ పట్టుకొని దాన్ని విలువ లేకుండా చేస్తూ ఉన్నారు, దాని విలువలను కాపాడతలేరు. కేవలం పట్టుకోవడానికి మాత్రమే పనికొస్తుంది రాజ్యాంగం, ఆచరణకు కాదు అన్నట్లు మీరు నిరూపిస్తూ ఉన్నారు యావత్తు సమాజానికి. కాబట్టి మీరు ఇప్పటి నుంచి రాజ్యాంగ ప్రతిమ పట్టుకోకుండి. బీసీలకు 42% రిజర్వేషన్ ఇస్తా అని చెప్పేసి బీహార్ ఎన్నికల కోసం తెలంగాణ రాష్ట్రంలో ఏదో డ్రామాలు ఆడి ఇప్పుడు కనీసం వాళ్ళు జంతర్ మంతర్లో ధర్నా చేస్తున్నప్పటికి కూడా పట్టించుకున్న పాపాన పోతలేరు. కాంగ్రెస్ పార్టీ నాయకులు చేయాల్సిన పనిని బీసీ నాయకులే భుజాన వేసుకొని అక్కడ పోయి ధర్నా చేస్తే కనీసం పట్టించుకునే పాపాన పోతలేరు. సరే, ఇది వేరే అంశం, కానీ మొత్తం మీద ఇజ్జత్ లేకుండా మాట్లాడుతూ ఉన్నారు కాంగ్రెస్ పార్టీలోకి పోయిన ఎమ్మెల్యేలు, పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు. కంపల్సరీ ఇది బీఆర్ఎస్ గెలుపనుకోవాలి. ఎందుకు నేను గెలుపనుకోవాలి అని అంటున్నా అంటే ఇక్కడ స్పీకర్ చేతులకి వెళ్ళి అయిపోయింది. ఈ 5 మంది, ఇంకో 5 మంది ఉన్నారు. 5 మందికి భౌతికమైన ఆధారాలు స్పష్టంగా ఉన్నాయేమో, మరి 5 మంది మీద వెనకషీర్ నిర్ణయం తీసుకుంటాడేమో స్పీకర్ తెలియదు. కానీ ఇప్పుడు దానం నాగేందర్ రాజీనామా చేస్తానన్నాడు. దానం నాగేందర్ది భౌతికపరమైన ఆధారం ఉంటుంది, పక్కా ఉంటుంది. కడియం శ్రీహరిది ఉంటుంది, పక్కా ఉంటుంది. ఎందుకంటే దానం నాగేందర్ రాజీనామా చేస్తా అన్నప్పుడు కూడా
నేను రాజీనామా చేయను, స్పీకర్ ఏ నిర్ణయం తీసుకుంటే దానికి కట్టుబడి ఉంటా, నేను అది నియోజకవర్గం అభివృద్ధి కోసమే కాంగ్రెస్ పార్టీలోకి పోయినా అని చెప్పేసి మాట్లాడిండు. రీసెంట్గా మాట్లాడిన వీడియో కూడా ఉన్నది కదా, నేను పార్టీ మారలేదు, ఖాళీ అభివృద్ధి పనుల కోసం పోయి కలిసినా, అది దేవుని కండువా, అది 3 రంగుల కండువా, కానీ అది కాంగ్రెస్ పార్టీ కండువా కాదు అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాడు కడియం శ్రీహరి. ఇంతకు మించి దిగజారుడు వ్యాఖ్యలు, ఇంతకు మించి ఇజ్జత్ దక్కిన ముచ్చట్లు ఇంకెవరైనా చెప్తారా? చెప్పుండ్రోల్లా ఇంకెవరైనా చెప్పగలుగుతారా? ఎవరు చెప్పలేరు. ఎందుకంటే తాజెడ్డ కోతి వనమల్ల జరిసిందన్నట్లు ఇక్కడ పాపము వాళ్ళు ఏమనుకుంటా ఉన్నారు, ఈ 5 మంది ఎమ్మెల్యేలను చూసి ఇంకో 5 మంది ఎమ్మెల్యేలు గదే బాటలో పోతారు, కంపల్సరీ అదే బాటలో పోతారు. ఇక ఇజ్జత్ లేకుండా మాట్లాడుతున్న పార్టీ మారిన ఎమ్మెల్యేలు, ఇదే ఎమ్మెల్యేల విషయంలో పార్టీ ఫిరాయింపులను మీరు ప్రోత్సహిస్తున్నారని చెప్పి గడ్డం ప్రసాద్ కుమార్ను ఒకనొక ఇంటర్వ్యూలో అడిగితే, మేము ప్రజాస్వామ్యాన్ని గౌరవిస్తాం, అది ప్రజాస్వామ్యానికి వ్యతిరేకం, రాజ్యాంగ విరుద్ధం, పార్టీ ఫిరాయింపులను మేము ప్రోత్సహించమని చెప్పేసి మాట్లాడిన గడ్డం ప్రసాద్ కుమార్ ఇవాళ అన్ని ఆధారాలు ఉన్నప్పటికి కూడా, స్పష్టమైన ఆధారాలు ఉన్నప్పటికి కూడా వాళ్ళ మీద వాళ్ళు పార్టీ ఫిరాయించలేదు, వాళ్ళు బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నారు అని చెప్పేసి మాట్లాడబట్రి. అంటే వీళ్ళు పార్టీ ఫిరాయించలేదన్నప్పుడు మరి ఈ 5 మంది ఎమ్మెల్యేలు, సరే ఈ 10 మంది ఎమ్మెల్యేలు ఎందుకు బీఆర్ఎస్ పార్టీ కార్యకలాపాలలో పాల్గొంటలేరు? ఈ రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ, ఆ ప్రకాష్ గౌడ్ ఈ జూబ్లీహిల్స్ ఎన్నికల నేపథ్యంలోనట ఎవరిని నిలబెడితే బాగుంటుందని చెప్పేసి ప్రకాష్ గౌడ్ని అడుగుతానట, ప్రకాష్ గౌడ్ చెప్పిండట, మీరు నవీన్ యాదవ్ని నిలబెడితేనే గెలుస్తాడు, ఇంకెవరు తట్టుకొని నిలబడలేరు, గెలవలేరు అని చెప్పిండ్రట. మరి ఆయన బీఆర్ఎస్ పార్టీనాయే, బీఆర్ఎస్ పార్టీ గెలుపు కోరుకునే వ్యక్తేనాయే, కేవలం అభివృద్ధి కోసం, నియోజకవర్గం అభివృద్ధి కార్యక్రమాల కోసమే కాంగ్రెస్ పార్టీ వైపు చూడనట్టు చేసిన వ్యక్తేనాయే. మరి కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా, కాంగ్రెస్ పార్టీకి సపోర్టుగా ఎందుకు నవీన్ యాదవ్ని నిలబెడితేనే గెలుస్తాడు? ఎవరన్నా ప్రతిపక్షం నాయకులు అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీ గెలుపు కోరుకుంటారా? కోరుకోరు కదా. ఆ పార్టీ నాయకుల గెలిపే కోరుకుంటారు. ఆ వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ కూడా పార్టీ ఫిరాయించిన వ్యక్తేనాయ్, అరికపూడి గాంధీ పార్టీ ఫిరాయించిన వ్యక్తేనాయ్, అది గూడెం మైపాల్ రెడ్డి పార్టీ ఫిరాయించిన వ్యక్తేనాయ్. ఇక వీళ్ళ మీద వీళ్ళు క్లీన్ చీట్లు, వీళ్ళు శుద్ధపూసలు, వీళ్ళు పార్టీ ఫిరాయించలేదని చెప్పేసి ముచ్చట చెప్పుకుంటూ పోయిండు గడ్డం ప్రసాద్ కుమార్. ఇక వాళ్ళట పాపం అసెంబ్లీలో ఎందుకు అటువైపు కూర్చున్నారని అడుగుతానట, విచారిస్తానట, వాష్రూమ్లు దగ్గరుండే అని చెప్పి అటు కూర్చున్నారట. ఒక్కసారి మీరు చూడుర్రి. అన్నిటికంటే దారుణం ఏంటంటే ఆ ఎమ్మెల్యేలు పోయి ఇంటికి పోయి ఆత్మవంచన చేసుకోవాలి. ఏంది మీ పరిస్థితి? ఏంది వాళ్ళ ఎంత దారుణం? లాయర్లు మీరు ఎందుకు పోయి రూలింగ్ పార్టీ దగ్గర ఎందుకు కూర్చున్నారని లాయర్లు అడిగితే చెప్తే ఇక్కడ మీరున్న వాళ్ళందరూ కింద పడి నవ్వి వస్తారు. ఇప్పుడు చెప్పమంటారా? అక్కడ ఎందుకు కూర్చుంటున్నారు కాంగ్రెస్ పార్టీ వైపు అంటే, అక్కడ టాయిలెట్ దగ్గర ఉంటుందని కూర్చున్నాం సార్ అని చెప్పినాం. అక్కడ ఎందుకు కూర్చుంటున్నారు కాంగ్రెస్ పార్టీ వైపు అంటే, అక్కడ టాయిలెట్ దగ్గర ఉంటుందని కూర్చున్నాం సార్ అని చెప్పినాం. అంత దారుణమైన పరిస్థితిలో ఇవాళ ఎమ్మెల్యేలు ఉన్నారంటే ఎవరు కాపాడాలి మన రాష్ట్రాన్ని? ఇంకా అర్థం చేసుకోండి మీరు. అది వాళ్ళు ఇచ్చిన జవాబు. అది ఎందుకు కూర్చున్నారు మీరు కాంగ్రెస్ పార్టీ తరఫున హౌస్ లో ఎందుకు కూర్చున్నారు? ట్రెజరీ బెంచెస్ లో మీరు కూర్చోవాల్సింది అపోజిషన్ బెంచెస్ లో కదా అంటే, మాకు టాయిలెట్ దగ్గర ఉంటుందని కూర్చున్నామని చెప్పిన దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో ఎమ్మెల్యేలు ఉన్నారు. ఎందుకు ఇంకా వాళ్ళు ఇంట్లో ఏం మొహం పెట్టి చూపెట్టుకుంటారు? వాళ్ళు పోయి వాళ్ళ ప్రజలకు ఏం మొహం పెట్టి చూపెట్టుకుంటారు? వాళ్ళ పిల్లలకి ఏం జవాబు చెప్తారు? వీళ్ళు అంత దరిద్రమైన పరిస్థితిలో ఉంది. రైట్, కడియం శ్రీహరి వీడియో చూడండి. ఎట్లా అభివృద్ధి చెందాలని ఆలోచించి నేను కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది. ముఖ్యమంత్రిగా గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. రేవంత్ రెడ్డి గారు స్వయంగా పిలిచి, అన్న మీరు మా పార్టీలోకి రండి, ప్రభుత్వానికి మీ అనుభవం అవసరం, మీ నియోజకవర్గ అభివృద్ధిని మీరు ఊహించిన దానికంటే బ్రహ్మాండంగా చేద్దామని చెప్పి వారు నన్ను కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది. ఈ నియోజకవర్గం యొక్క అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం అండ ఉంటేనే, ప్రభుత్వ సహకారం ఉంటేనే అభివృద్ధి చేయగలుగుతామని ఆలోచించి నేను కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి సంవత్సరం కావస్తున్నది. చేరినా అని చెప్పిండు కదా, డైరెక్ట్ చేరినా అని చెప్పిండు కదా.
ఏం లేదల్లా స్పీకర్ నిర్ణయం ఫైనల్ కాదు, కంపల్సరీ హైకోర్టు ధర్మాసనం ఏదో ఒక నిర్ణయం తీసుకుంటుంది. త్వరలో తెలంగాణలో 10 జాగాలలో బై ఎలక్షన్స్ రాబోతున్నాయి. దానికి ప్రజలు సిద్ధంగా ఉండాలి. స్పీకర్ నిర్ణయం ఫైనల్ కాదు, అయితే హైకోర్టు లేకపోతే సుప్రీంకోర్టు. సుప్రీంకోర్టులో విచారణ ఉన్నది. ఆ విచారణ నేపథ్యంలో సుప్రీంకోర్టు ధర్మాసనం ఏం చెప్తుందో చూడాలి. స్పీకర్కు కర్రు కాల్చి వాతలు పెట్టినంత పని చేస్తుందా, లేకపోతే స్పీకర్ నిర్ణయంతో ఏకీభవిస్తుందా? కాకపోతే భౌతికపరమైన ఆధారాలు ఉన్నాయి, వాళ్ళ మీడియా వేదికగా మాట్లాడిన వీడియోలు ఉన్నాయి, అన్ని సాక్ష్యాధారాలు ఉన్నాయి. ఇది కథ. ఒక సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మీ ఎంఆర్ మీడియా తెలంగాణ శనార్థి.